హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలాస్ వరల్డ్ అఫీషియల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయాన్నే లెగవంగాల్నే ఫస్టు టీ తాగేస్తానండి. ఆ టైంలో కొంచెం మైండ్ రిలాక్సేషన్‌గా ఉంటదనమాట. టీ తాగుతా ఓ పక్కన మా బుడ్డపిల్లలు ఉన్నారు గదండీ! అటు ఇటు గంతులాడతా ఆడుకుంటా ఉంటారు. మా చుట్టూ తిరుగుతా ఉంటారు. ఇంకా టీ తాగడం అయితే అయిపోయిన తర్వాత ఇంకా దుప్పట్లు అవన్నీ మడతేస్తూ ఉంటాం అనమాట. అక్కడ కూడా ఆటేనండి. ఆహ్, వాళ్ళకేమో దాగుడు మూతల ఆట ఆడుకోవాలంట. ఉదయాన్నే ఆడుకోవటమేమో కుదరదు. లేండిరా అన్నా గాని లెగవరు. అక్కడ కొంచెం అటు ఇటు అవుతా ఉంటదండి. ఇంకా వాళ్ళని అవతలకు పంపించేసి చిన్నగా ఇంకా దుప్పట్లు అయన్నీ మడతేసేసి వచ్చేసరికి ఇంకా ఉదయాన్నే అయితే కొంచెం వాటితోటి అటు ఇటు ఫన్నీ టైమేనండి. వాళ్ళ మదర్ ఉంటే ఏం లేదండి. వాళ్ళ మదర్ తోటే ఆడుకుంటా ఉంటాయి. వాళ్ళ మదరు ఇంకా అన్నం తినేసి ఉదయాన్నే ఇంకా బయటికెళ్ళిపోతారనమాట. కాస్త తిరిగి రావడానికని చెప్పేసి. సో, ఇంకా ఆ టైంలో గోల గోల చేస్తా ఉంటారు. మనము ఎవరినైతే వద్దు అని అనుకుంటామో వాళ్ళే మరీ ఎక్కువగా దగ్గరైపోతా ఉంటారండి. అలాగే మా ఇంట్లో అయితే ఈ పిల్లలండి. వద్దు అనుకోని ఎంత దూరంగా పంపిద్దాం అనుకున్నా గానీ కుదరట్లేదండి. హ్మ్. మొన్న అలా జరిగేసరికి అంటే మా ఇంట్లో పిల్లులకి బాలేక చనిపోయినాయి అని చెప్పాను కదండీ! ఇంకా వీటిని వద్దు అనని చెప్పేసి వేరే చోట వదిలేద్దామని చెప్పి బయటికి తీసుకెళ్ళి వదిలేసొచ్చామండి. కానీ వాళ్ళ అమ్మ మళ్ళీ తీసుకొచ్చింది. అవి గూడా ఉండకుండా వచ్చేసాయన్నమాట. ఇంట్లో నుంచి అస్సలు బయటికెళ్ళవు. ఇంకా ఈరోజైతే మా నాన్న పనికెళ్ళలేదు గదండీ! అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్‌కి ఏసారనమాట దోసలకి. నాన్నకి ఇలా ఉల్లిపాయి, క్యారెట్ ఇవన్నీ ఏసేసిన దోసలైతే తింటారండి. సో, అందుకని చెప్పేసి మొన్న నైటు ఇంకా కూరగాయల బండొచ్చిందండి. క్యారెట్టు, బీట్రూటు తీసుకున్నారనమాట. ఒక రూ. 50కి. అవి కొంచెం, అవి కొంచెం. తింటే మంచిగా ఉంటదని చెప్పేసి. సో, ఇంకా అవి ఉన్నాయి గదా అని చెప్పేసి అవి గూడా ఏసి దోసలు ఇంకా ముగ్గురం కలిసి ఒకేసారి టిఫిన్ చేసేసామండి మార్నింగ్ టైము. ఇంకా అమ్మకేమో డ్యూటీకి టైం అవుతుంది. ఇంక అందుకని చెప్పేసి గబగబా తినేస్తున్నారనమాట మాకు టిఫిన్ ఏసి ఇచ్చేసి. ఇంకా నేనైతే తినేసిన తర్వాత అంట్లయన్నీ ఉంటాయి గదండీ! ఇంకోసారి కడుగుతున్నాను. ఒకేసారి శుభ్రంగా అన్నీ కడిగేసుకుందామని చెప్పేసి ఇంకా అలాగే పూజ సామాన్లు గూడా కడుగుతున్నానండి. అవి గూడా కడిగేసుకొని ఓ పక్కన పెట్టేసుకుంటే మంచిగా ఉంటదని చెప్పేసి ఇంకా మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఈ అంట్లన్నీ కడిగేసిన తర్వాత ఇల్లంతా ఒక్కసారి శుభ్రంగా తుడిచేసుకొని క్లీన్‌గా ఇల్లయితే తుడిచిపెట్టుకుందామని చెప్పేసి ఇంకా అదిగాక ఎండాకాలము కాస్త చల్లగా ఉంటది గదా! బండ్లయన్నీ తుడుచుకుంటే రోజు అందుకని చెప్పేసి తుడుద్దాం అనుకున్నాను. ఇంకా అదిగాక మా ఇంట్లో పిల్లలున్నాయి గదండీ! అవి అన్నం తినేసి ఇంకా మా పిల్లలకైతే అన్నం పెడతాం గదండీ! ఇంకా అవన్నీ తినేసిన తర్వాత మళ్ళీ ఒకసారి శుభ్రంగా కొంచెం నీళ్ళు చల్లేసి ఇల్లంతా తుడిచేస్తే ఈగలు అవన్నీ ఏం రాకుండా ఉంటాయి. మంచిగా ఉంటది చూడటానికి గూడా అని డైలీ తుడుస్తా ఉంటామనమాట శుభ్రంగా క్లీన్ చేసేసుకొని. ఇంకా ఇంట్లో చిన్న పిల్లలున్నా ఇలా పెట్స్ ఉన్నా గానీ డైలీ క్లీన్ చేసుకుంటేనే బావుంటదండి. ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ఇంకా ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువగా ఉంది గాబట్టి మధ్యాహ్నం టైంలో అలా మా చుట్టుపక్కల ఇళ్ళన్నీ మా ఇంటికంటే కొంచెం హైట్‌గా ఉంటాయండి. సో, అందువల్ల కొంచెం చల్లగా అనిపిస్తది. బండ్లు గూడా రోజు క్లీన్ చేసుకుంటే తుడిచేసుకొని అంతా పెట్టేసుకుంటే మంచిగా చల్లగా ఉంటదండి. కింద ఏసుకొని పడుకోవచ్చు చాపేసుకొని. చాలా నీట్‌గా ఉంటదనమాట. ఎవరైనా మా ఇంటికొచ్చినప్పుడు వాళ్ళు అంటా ఉంటారు, "మీ ఇల్లేంది ఇంత చల్లగా ఉంది, ఎండగానే లేదు" అని చెప్పేసి అంటా ఉంటారు. అందువల్లే మా ఇంట్లో మేము ఎండాకాలం అయినా గానీ కాస్త నెమ్మదిగా ఉండగలుగుతున్నామండి. ఆ గచ్చంతా చాలా చల్లగా అనిపిస్తదండి. కాలు కింద పెడితే హాయిగా ఉంటది. ఇంకా మా పిల్లలైతే ఇంగా ఫ్లోర్ మీదయితే దొర్లుకుంటా, ఆడుకుంటా ఉంటాయి అటు తిరిగి. ఇంకా ఇల్లంతా శుభ్రంగా తుడిచిన తర్వాత ఎళ్లి గోరింటాకు కోసుకొచ్చుకోవాలండి. పక్కింటి పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ ఉందనమాట చెట్టు.
మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కోసుకొచ్చుకోవచ్చు. ఏమనరు, కోసుకోమని చెప్తారనమాట. ఈ మధ్య గోరింటాకు పెట్టుకోలేదండి. మందారం అవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకొని హెయిర్‌కి పట్టించుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం డాండ్రఫ్ వచ్చిందండి ఈ మధ్య పెట్టుకోపోయేసరికి. సో, అందువల్ల తలకి మందార పూలు, మందార ఆకులు ఇవన్నీ వేసి గోరింటాకులో మిక్సీ పట్టుకొని ఒంట్లో ఉన్న వేడంతా పోతది. చాలా చల్లగా అనిపిస్తదండి. హెయిర్ కూడా బాగా పెరుగుతుంది. గ్లో అవుతా ఉంటదండి. సో, అందువల్ల మంచిగా ఉంటది. చిన్న చెట్టేనండి. కొంచెం ఈ మధ్య చెట్టు కొట్టేశారనమాట. అందుకని చెప్పేసి కావాల్సినంత కొంచెం కోసుకొచ్చుకున్నాను. ఇంకా పూలు కూడా కోసానండి. కనకాంబరాల చెట్లు 4 ఉన్నాయి కదా ఇంటి ముందు. అవి చుక్కమల్లె పూలు. అవి కూడా మంచిగా ఉంటాయి. కట్టుకొని పెట్టుకుంటే డైలీ కోసి మాల కడతా ఉంటాను. అమ్మ డ్యూటీకి వెళ్ళేటప్పుడు పెట్టుకొని వెళ్తారనమాట. చాలా అందంగా అనిపిస్తాయి. నేను కాలేజీకి వెళ్ళే టైంలో అయితే ఇంకా ఇంటికి రాగానే ముందైతే పూలు కోసేసుకొని మాల కట్టేసుకుంటానండి. మంచిగా ఉంటాయి అన్నమాట. డైలీ కాలేజీకి పెట్టుకొని వెళ్ళేదాన్ని అనమాట. కాలేజీలో వేరే వాళ్ళు ఆ మొక్క తీసుకొచ్చి ఇమ్మని కూడా అడిగేవాళ్ళు. పూలు కూడా చాలా సాయంత్రం దాకా అలాగే ఉంటాయండి మొగ్గలు ఉన్నట్టే. బయట పెడితే అంటే కవర్లో వేసి బయట పెడితే పూలు ఇచ్చితాయి కొంచెం లైట్గా. ఫ్రిడ్జ్లో పెట్టామనుకోనండి 2 రోజులైనా 3 రోజులైనా మొగ్గలు లెక్కే ఉంటాయండి. అసలు ఇచ్చవన్నమాట పూలు. చాలా అందంగా అనిపిస్తాయి చూడటానికి కూడా. ఇంకా అమ్మ అయితే ఈ వారం నెయ్యి అయితే తీస్తున్నారండి. మొత్తం ఎన్నపూస చేస్తున్నారనమాట. ఇంతకు ముందుదైతే అయిపోయింది. ఇంకా ఇది ఎన్నపూస తీసి పెడితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి కరగబెట్టి పెడదామని తీస్తున్నారు. ఇప్పుడు నెయ్యి వచ్చేసి 150 రూపాయలు అంటండి. మనం ఇలా ఇంట్లో తీసుకోవడం వల్ల 150 రూపాయలు మిగులుతాయి. మనకి మంచిగా హెల్తీగా ఉండే నెయ్యి కూడా వచ్చింది. ఏ విధమైన కల్తీ లేకుండా మనమే ఇంట్లో మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. మా ఇంటికాడ ఎవరికైనా ఇంకా మంచిగా అత్యవసరం అయితే మా ఇంటికి వచ్చి అడుగుతారనమాట. తీసి ఎప్పుడు పెట్టుకుంటాం కాబట్టి ఇంకా వాళ్ళకి కావాలని చెప్పేసి అడిగితే పోస్తారండి మా అమ్మ కూడా. ఒక గిద్ద వచ్చేసి 150 రూపాయలు అంటే కనీసం ఒక కూరగాయల కన్నా వస్తాయి కదండి. ఇప్పుడు కూరగాయల రేట్లు కూడా అన్నీ పెరిగిపోయినాయి. ఇంట్లోనే చేసుకునే ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల కూడా మనీ సేవ్ అవుతాయి. కొంచెం లాభం కూడా వస్తుంది కదండి. మా నాన్న తమ్ముడు అయితేనేమో ఎందుకు అమ్మేది ఇంట్లోకే ఉంచు అని చెప్పి అంటారు. ఎంత తీసుకుంటే అంత ఇంట్లోకి అవసరమైనంత మటుకు ఉంచుకొని మిగతాది ఉంటే వాళ్ళకి పోస్తారనమాట. ఇంకా ఎప్పుడన్నా ఇంట్లో వెజిటేబుల్ బిర్యానీ, పలావ్ ఇలాంటివి చేసుకున్నప్పుడు అది స్వీట్స్కి కూడా ఉపయోగించవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.